మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దట్ ఈజ్ లోకేష్ అని చెప్పి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. కర్ణాటక మంత్రులకు చుక్కలు చూపిస్తున్న లోకేష్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే కర్ణాటక మినిస్టర్స్ వర్సెస్ నారా లోకేష్ అన్న పరిణామాలు గత కొన్ని రోజులుగా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈరోజు అది ఎంత దూరం వెళ్ళిందంటే రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం పక్కన పెట్టి ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం బురజల్లే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో లోకేష్ అయితే మాత్రం ఏపీ ప్రజల్లో ఈరోజు హీరోగా నిలబడుతూ ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే లోకేష్ వ్యవహరిస్తున్న విధానం కావచ్చు, తన రాష్ట్రాన్ని తాను డెవలప్ చేసుకునే విధానంలో లోకేష్ వ్యవహరిస్తున్న విధానం కావచ్చు. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తనకు రెట్టించిన బాధ్యత ఉంది ఆయన ఫీల్ అవుతున్న విధానం కావచ్చు. ఈరోజు మొత్తాన్ని అయితే లోకేష్ తెర మీద తీస్తున్న ఒక వ్యూహం, ఒక స్మార్ట్ ప్లే అనుకోవచ్చు ఈ విషయంలో, కర్ణాటక విషయంలో. ఈరోజు అందుకనే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ దగ్గర నుంచి కన్నడ నాట, ఈరోజు చూస్తే ప్రియాంక ఖర్గే ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నారు ఆయన. అక్కడ వరకు కూడా ఈరోజు లోకేష్ ద్వారా ఏపీ ద్వారా అమరావతిని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే లోకేష్ ఇంత విగరస్గా వాళ్ళు డి అంటూ ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేస్తే ఆయన మళ్ళీ వెంటనే వాళ్ళకి రీకౌంటర్ ఇస్తూ ఉన్నారు, రిటార్ట్ ఇస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈరోజు లోకేష్ వ్యవహార శైలి కూడా చర్చనీయాంశం అవుతూ ఉంది. అయితే రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించే క్రమంలో ఈరోజు లోకేష్ వ్యవహరిస్తున్న తీరు గత ప్రభుత్వ హయాంలో కొంతమందితో కంపేర్ చేస్తూ ఉంది. ఆ రోజు ఐటీ మినిస్టర్గా ముందు గౌతమ్ రెడ్డి ఉండేవాళ్ళు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఐటీ మినిస్టర్గా. ఆయన దురదృష్టవశాత్తు ఆయన హార్ట్ స్ట్రోక్తో మరణించిన తర్వాత ఆ ప్లేస్లో గుడివాడ అమర్నాథ్కి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన ఐటీ మినిస్టర్గా ఉండి దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ ఎక్కువ చలిగా ఉంటుందని మాట్లాడారనే విమర్శలు వచ్చాయి ఆయన మీద. అంతేకాదు ఆ తర్వాత వైజాగ్ పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడే కోడి పొదిగింది, గుడ్డు పెద్దది కావద్దు, గుడ్డు పొదిగి పిల్లవద్దా అని చెప్పేసి ఆయన చాలా యారిగెంట్గా మాట్లాడారు. అది కూడా అప్పటి నుంచి కూడా అది సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అయింది. ఆయన పాపం గుడివాడ అమర్నాథ్ విమర్శించడానికి అదొక ఇష్యూ అయింది. కానీ అదే లోకేష్ని ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దావోస్కి కూడా వెళ్ళారు, ఏదైతే పలు సదస్సుల్లో కూడా పాల్గొన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలా వ్యవహరించారు అనేది ఆ 5 ఏళ్ల పాటు కూడా ఏ స్థాయిలో వైరల్ అయిందో కూడా మనకు తెలిసిందే, ప్రత్యేకంగా మనం హైలైట్ చేయక్కర్లేదు. బట్ ఈరోజు లోకేష్ ఫస్ట్ టైం ఆయన ఐటీ మినిస్టర్ కాదు, 14లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వితిన్ 1 ఇయర్లోనే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ నుంచి ఆయన ఐటీ మినిస్టర్ అయ్యారు. ఆ రోజు కూడా ఆ రోజు తన కాన్స్టిట్యున్సీ మంగళగిరి అనుకున్నారు అప్పటికే, కానీ తన కాన్స్టిట్యున్సీ మీద కంటే కూడా ఆయన ఎక్కువగా ఐటీ మినిస్ట్రీ మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు. సో ఎన్ని రివార్డులు ఆయన ఖాతాలోకి వచ్చాయి కానీ బట్ ఆయనకి వ్యక్తిగతంగా అంత ఎక్స్పోజర్ రాలేదు అప్పుడు. ఎందుకంటే మంగళగిరి నుంచి పోటీ చేసి 19లో ఆయన ఓడిపోవడం జరిగింది. టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ కాన్స్టిట్యున్సీని ఎన్నుకోవడం జరిగింది, ఎంతమంది వారిస్తున్నాం వినకుండా. కానీ ఓడిపోయిన తర్వాత లోకేష్ నిజంగానే ఈ స్థాయిలో విగరస్గా ఒక ఎవల్యూట్ చేసిన ఘనత అంటే వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది. పార్టీ ఓటమి అంతా ఒక లెక్క, లోకేష్ ఓటమి ఒక లెక్క అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది ఆ రోజున. 5 ఏళ్ల పాటు ఈ క్రమంలోనే లోకేష్లో కసి పెరిగింది, తనను తాను ఎవల్యూట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకే లోకేష్ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వచ్చారు. అదే స్పిరిట్తోని మంగళగిరిని తన సొంత కుటుంబంగా మార్చుకున్నారు ఆయన. దాని ఫలితమే అత్యంత భారీ మెజారిటీతో మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు. ఇక ఈరోజు అనాథలా ఉన్న రాష్ట్రం ఏపీ విభజన తర్వాత, అలాంటి రాష్ట్రానికి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని అందరూ చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. సో ఎంతో కొంత అమరావతిని రాజధానిగా నిర్ణయించి కొంచెం రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు అనుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ పనిచేసింది. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆయన రివర్స్ టెండరింగ్ అంటే రాష్ట్రం కూడా మొత్తం రివర్స్ అయిన పరిస్థితి ఉంది. అసలు అమరావతి లేస్తుందా తిరిగి లేదా అన్న ఒక అనుమానం కూడా వచ్చింది 3 రాజధానుల నిర్ణయంతో. అలాంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ప్రతిఫలంగా ఆయన జనం కూడా 11 సీట్లకే పరిమితం చేశారు. ఈరోజు మళ్ళీ లోకేష్ ఐటీ శాఖ, విద్యాశాఖను కూడా ఆయన తీసుకోవడం జరిగింది. సో ఐటీ మినిస్టర్గా ఆయన మీద ఈరోజు పెద్ద బాధ్యత ఉంది. రాష్ట్రానికి ముందు ఒక ఎమ్యూనిటీస్ ప్రభుత్వం వైపు నుంచి పక్కాగా ఉంటే ఒక యుఫోరియా క్రియేట్ చేస్తే అటు బిజినెస్ పీపుల్కి రాష్ట్రం అన్నిటికీ అనుకూలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి అనేది ఆయన ఆవేదనకు కారణం. ఈ క్రమంలోనే ఏ చిన్న అవకాశం తనకు వచ్చినా కూడా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయట్లా. అది ఏపీ అయినా, కర్ణాటక అయినా, లేకపోతే బెంగళూరు అయినా, లేకుంటే తెలంగాణ అయినా. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇటీవలే కొన్ని పరిణామాలు, ఎస్పెషల్లీ కర్ణాటక కేంద్రంగా కొన్ని పరిణామాలు జరిగాయి. అక్కడే గతంలో కూడా లోకేష్ చాలాసార్లు బెంగళూరు గురించి టాపిక్ వచ్చినప్పుడు కానీ, అక్కడ ఎమ్యూనిటీస్ గురించి టాపిక్ వచ్చినప్పుడు కానీ ఆయన చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు. బెంగళూరు కంటే ఏపీ చాలా మెరుగైన రాష్ట్రం పరిశ్రమలు పెట్టుకోవడానికి, మేము ప్రోత్సాహకాల దగ్గర నుంచి ఇన్సెంటివ్స్ దగ్గర నుంచి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా కల్పిస్తామని చాలాసార్లు మాట్లాడారు గతంలో. అవి ఎప్పటికి కూడా అంత మాట్లాడినా అవి ఎప్పుడు కూడా అంత వైరల్ అయిన పరిస్థితి అయితే లేదు. అయితే ఇటీవలే అక్కడ టాప్ లిస్టెడ్ కంపెనీ అయిన బ్లాక్ బగ్ కంపెనీ CEO
యాబాజీ ఒక కామెంట్ చేయడం జరిగింది. బెంగళూరులో చాలా గుంతలుగా ఉన్నాయి రోడ్లు, మా ఎంప్లాయీస్కి ఆఫీస్కి రావాలంటే చాలా టైం పడుతుంది, దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మా కంపెనీని మేము రీలొకేట్ చేయాలనుకుంటున్నామని నేను కొన్ని కామెంట్స్ చేస్తే దానికి డీకే శివకుమార్ దాన్ని బ్లాక్మెయిల్ చర్యగా అభివర్ణించారు. ఎందుకంటే రోడ్ల దుస్థితి గురించి ఆయన కమెంట్ చేసిన తర్వాత నేషనల్ మీడియా ఆయన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన దానికి ఇది బ్లాక్మెయిలింగ్, ఇట్లాంటి వాళ్ళని మేము సహించమని కామెంట్ చేశారు. ఎప్పుడైతే యాబాజీ ఇలాంటి కామెంట్ చేశారో దానికి లోకేష్ రిటార్ట్ ఇచ్చారు. ఎస్, రీలొకేట్ చేయాలనుకుంటే వైజాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది, సో వైజాగ్లో మీరు అటు మహిళలకు దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా ఒక భద్రత కల్పిస్తూ ఉన్నాం, ఒక సేఫెస్ట్ సిటీగా ఉండి క్లీన్ సిటీగా పేరుగాంచిందని చెప్పి ఆయన ఆహ్వానించారు యాబాజీని. ఆ తర్వాత డీకే శివకుమార్ ఇది బ్లాక్మెయిల్ చర్యగా యాబాజీకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళా లోకేష్ దానికి రీకౌంటర్ ఇచ్చారు. ఏదైతే మీరు ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని మేము బ్లాక్మెయిల్ అని కొట్టిపడేయలేం, వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ వాటన్నిటిని కూడా సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, ఇదే ఏపీకి అండ్ దెన్ ఏదైతే బెంగళూరుకి తేడా అంటూ కూడా ఆయన చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు డీకేకి. మళ్ళీ వెంటనే డీకే రియాక్ట్ కావడం జరిగింది. అమరావతిలో ఏముందని అక్కడికి వెళ్తారు, వెళ్ళిపోండి, మళ్ళీ తిరిగి వస్తారు మీరే అని చెప్పి చాలా ఘాటుగా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో లోకేష్ని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సో అసలు అమరావతి మీద ఒక విషయం దింపే ప్రయత్నం జరిగింది అటువైపు నుంచి, డీకే అండ్ వాళ్ళ టీం వైపు నుంచి. ఇదంతా ఇలాగ నడుస్తూ ఉన్న సమయంలోనే హఠాత్తుగా ఇంకొక ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు లోకల్గా ఒక జర్నలిస్టు, మాథ్యూ అనే జర్నలిస్టు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఇటీవలే సోషల్ మీడియా వేదికగా. బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాలి, ఐటీ కంపెనీస్ ఇంకొంచెం అప్లిఫ్ట్ కావాలి అంటే ఉత్తరం వైపు చాలా స్పేస్ ఉంటుంది, రింగ్ రోడ్డు ఉత్తరం వైపు, నార్త్ వైపు, అటువైపు పరిశ్రమల మీద మీరు ఎస్టాబ్లిష్మెంట్ మీద దృష్టి పెట్టండి అని ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ లోకేష్ ఆ ట్వీట్ని కూడా వదిలిపెట్టలేదు. దాన్ని కూడా ఆయన ఎస్ మేము అదే చెప్తున్నాం, మీరు ఉత్తరం వైపు ఇంకొంచెం ముందుకు వస్తే మీరు అనంతపురం వైపు చూస్తారు, అక్కడ మేము ఏరోస్పేస్ సిటీ దగ్గర నుంచి శ్రీ సిటీ దాకా అన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం, మీకు ఎమ్యూనిటీస్ కూడా కల్పిస్తాం, అవసరమైతే మా వైపుకి కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటూ కూడా చాలా పద్ధతిగా కౌంటర్ ఇచ్చారు ఆయన. దీనికి ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్న ఖర్గే ఉలిక్కిపడ్డారు. యాక్చువల్గా ఆయన ఎప్పుడో దీనికి కౌంటర్ ఇవ్వాల్సింది, బట్ ఆయన ఉలిక్కిపడ్డారు. ఆయన మీద విమర్శలు రావడం కానీ, కంపెనీలన్నీ కూడా ఇలా రోడ్ల గురించో లేకపోతే రోడ్ల మీద గుంతల గురించో అక్కడ పొల్యూషన్ గురించో ట్రాఫిక్ గురించో మాట్లాడిన తీరుతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే లోకేష్ పదే పదే పరిశ్రమలు తన రాష్ట్రానికి ఆహ్వానించే క్రమంలో వాళ్ళని పించి చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈ రోజున ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఈ రోజున చాలా సీరియస్గా ఆయన అమరావతి గురించి కమెంట్ చేశారు. లోకేష్ గురించి కూడా, లోకేష్ తన రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకోవడంలో తప్పులేదు కానీ పక్క రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఎత్తుకుపోతానంటాం కూడా తప్పంటూనే ఒక పారాసైట్గా అభివర్ణించారు ఆయన రాష్ట్రాన్ని. అమరావతిని ఒక పారాసైట్ అంటూ కూడా చాలా సీరియస్గా కమెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి కూడా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. దీన్ని అహంకారం అంటారు, గొంతల్ని పూడ్చలేని అహంకారం మీకు ఎందుకు అని చెప్పేసి మళ్ళా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికైతే ఒక ట్విట్టర్ వారు, సోషల్ మీడియా వారు కర్ణాటక మంత్రులకు వర్సెస్ లోకేష్ అన్నట్టుగా జరుగుతూ ఉంది. మొత్తానికైతే లోకేష్ కౌంటర్ ఇస్తున్న విధానం కావచ్చు, ఏదైతే ప్రతి విషయంలో అటు వైజాగ్నో ఇటు అమరావతినో అప్లిఫ్ట్ చేసే విధంగా, కంపెనీని తన రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఆయన పడుతున్న తాపత్రయం. ఇక్కడ చంద్రబాబు నాయుడుతో చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు. ఒక ఐబీఎంఓ లేకపోతే ఒక ఇన్ఫోసిసో రాష్ట్రానికి రావడానికి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కి ఆ రోజు ఆయన ఫైల్స్ మోసుకొని నేను యూఎస్ వీధుల్లో యూకే వీధుల్లో తిరిగానని చెప్పి చాలాసార్లు విజువల్స్తో సహా మనం చూస్తూ వచ్చాం. ఎన్నోసార్లు ఆయనే చెప్తూ ఉంటారు. బిల్గేట్స్ లాంటి వాళ్ళు కూడా ఆయన పొగిడారు ఈ విషయంలో చాలాసార్లు. సో అంతకంటే ఎక్కువగా ఈరోజు లోకేష్ పనిచేస్తున్న తీరు కానీ, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ లాంటి ఒక ఉమ్మడి రాజధానిని వదిలేసి వచ్చారు ఏపీ ప్రజలు. ఒక అనాథగా విభజన తర్వాత మిగిలింది. ఆ రోజు తెలంగాణ అడిగితే ఏపీని ఇచ్చిన పరిస్థితి ఉంది. అనుభవం ఉన్న నేత కావాలనుకొని చంద్రబాబు నాయుడు వస్తే 5 ఏళ్ల పాటు ఆయన రాష్ట్రాన్ని ఎంతో కొంత ప్రపంచం పటంలో పెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఆ 5 ఏళ్ల పాటు పూర్తిగా దాన్ని జగన్మోహన్ రెడ్డి అని టీం కలిసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసి అడ్రస్ లేకుండా చేశారు ఏపీకి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఒక 4-5 కంపెనీలు వచ్చాయి అంటే నిజంగానే రాష్ట్రం మిగతా కంపెనీలు కూడా ఎమిటీస్ వైపో లేకపోతే ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యేక ఇన్సెంటివ్స్ వైపు చూసే అవకాశం ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం వాటిని జనంలోకి తీసుకెళ్ళడం, పారిశ్రామికవేత్తలకు వాటిని అవగాహన అంటే అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేయడం, ఇంత ఎమ్యూనిటీస్ ఉన్నాయి, మేము ఇంత ఎఫోరియా క్రియేట్ చేస్తున్నామని ఒక చెప్పే ప్రయత్నం చేయడం ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ ఈరోజు లోకేష్ సమర్థవంతంగా చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు బెంగళూరు కానీ అదేవిధంగా ఐటీ మంత్రులు కానీ ఈరోజు బెంగళూరులో ఉన్న క్యాబినెట్లో, సిద్ధరామయ్య క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఉలిక్కి పడుతూ ఉన్నారు. ఎందుకంటే బెంగళూరు ఆల్రెడీ ఎగ్జాజరేట్ అయిపోతుంది. అటు పొల్యూషన్ కావచ్చు, ఇటు ఏదైతే కొంతలు కావచ్చు, రోడ్ల మీద ఉన్న కుంటలు కావచ్చు, ట్రాఫిక్ ఇష్యూస్తో ఎగ్జాజరేట్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో
బెంగళూరు మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్న చాలా కంపెనీలతో లోకేష్ ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడి వాటన్నిటిని కూడా ఏపీ వైపు తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ స్థాయిలో వాళ్ళు లోకేష్ మీద విరుచుకుపడతా ఉన్నారు. బట్ లోకేష్ మీద వాళ్ళు ఎంత విరుచుకుపడతా ఉంటే ఈరోజు ఏపీకి సంబంధించిన యూత్లో కావచ్చు, ఏపీకి సంబంధించిన ప్రజల్లో కావచ్చు, లోకేష్ మీద అంత అప్లాజ్ వస్తూ ఉంది. తన రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించే క్రమంలో లోకేష్ ఇతర రాష్ట్రాలతో తనకన్నా సీనియర్లతో, తనకన్నా సీనియర్ పార్టీలతో తలబడుతున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి లోకేష్ ఎఫర్ట్ ఎంతవరకు కూడా ఈ రానున్న 3-4 నెలల్లో వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.